హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ నేను అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. అయితే గిరి ప్రదక్షిణ చేయని వారికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! అవి ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. టెంపుల్ ముందు మనం కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టాలి. రాజగోపురం నుంచి రైట్‌గా మొదలుపెట్టాలి. మొదలుపెడితే మనకి మధ్యలో శివలింగాలు, అష్టలింగాలు కనబడతాయి. ఇప్పుడు మీరు చూసే లింగం సూర్యలింగం. అలా మనకి 8 లింగాలు కనిపిస్తాయన్నమాట టెంపుల్స్ లాగా ఉండి. ప్రతి వాటిని మనం దర్శనం చేసుకుంటూ వెళ్తా ఉండాలి. మేము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల టెంపుల్స్ క్లోజ్‌లో ఉన్నాయి కాబట్టి మేము దర్శనం చేసుకోలేకపోయాము. డే టైంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడవసరం లేదు. నైట్ చేసేవాళ్ళకైతే టెంపుల్ క్లోజ్ ఉంటది. అలాగే మనం ప్రతి టెంపుల్ ముందు ఇలాగ కర్పూరం వెలిగించి స్వామివారికి చూపించి మనం గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనం కంపల్సరీ వాటర్ క్యారీ చేసుకోవాలక్కడ. అలాగే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మనకి ఇలాగా ఫుట్ మసాజ్ సెంటర్లు ఉంటాయి. ఎవరు కూడా వరి అవ్వక్కర్లేదు. ఫుట్ మసాజ్ చేయించుకున్నందుకు 30 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్క చోట. కాకపోతే తిరుమలలో ఉన్నట్టు మీరు అరుణాచలంలో ఎక్స్‌పెక్ట్ చేయకండి.